వేసి ఫటాఫట్ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి along with his team. So let's welcome them. ఆర్పి ఏంది ఎంత హ్యాపీగా వచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు సార్, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చా. ఆర్పి కన్స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది నా కంపెనీ. ఓ రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చి, నీ చేతిలో 50 కోట్లు పెడుతున్నాను, దయచేసి ఒక మంచి ప్యాలెస్ కట్టించగలవా అన్నారు. నేను ఆ 50 కోట్లు నొక్కేసి చిన్న రేకుల షెడ్ ఒకటి కట్టా. ఇంట్లో నాగబాబు గారు వచ్చి దాంట్లో కాలు పెట్టారా లేదో ఆ తేజస్సుతో అది ప్యాలెస్ లో వెలిగిపోయింది. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా ప్రతిభను మెచ్చి నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, ఒక మంచి ఇల్లు కట్టి పెడతావా అని నేను అన్నాను. మేడం, దేవత కట్టాల్సింది ఇల్లు కాదు, గుడి. నేను శిల్పిని కాదు మేడం, దయచేసి నన్ను వదిలిండి అన్న. ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు దేవతలానే అనిపించింది. ఒకరోజు రష్మి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి కళ్ళలో కళ్ళబెట్టి, ఆర్పి నాకు ఏదైనా కట్టచ్చు కదా అన్న. తాళి కట్టినా అన్న, చొప్పు తీసుకుని కొట్టింది. కరెక్ట్ గా చేసి ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాను. ఈ పాటికి పూర్తి అవుతుంది. కత్తి లాంటి ఇంజనీర్ని పెట్టాను. ఏమంటే కేలో 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 రే అని వేసి బదులు స్కేలో 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 రే అని వచ్చి కదా కరెక్ట్గా సిచ్యువేషనల్ ఉండేది పాట. అవునా? కళ్ళు ఎందుకు లొట్టపడిపోయి ఉన్నాయి? 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టావు. విరామం లేదు, విశ్రాంతి లేదు, ఏసు శ్లోప ఇంకా పచ్చిగానే ఉంది తెలుసా. ఇక్కడేంది ఇదంతా? నిన్న కూలోళ్ళకి జ్వరం అని చెప్పి రాలేదండి, ఇటుగా నీ భుజం మీద పెట్టుకుని పైకి మోసాను తెలుసా. ఏంటి సార్ ఒక ఇంజనీర్ డెడికేషన్ ఇది? అవునరా, ఈ డెడికేషన్ అంతా పక్కన పెట్టు. నీలో ఒక రక్తపు చుప్పకోలేదు, ఎందుకు అంత కష్టపడుతున్నావు? నా రక్తాన్ని ఎలా పడితే అలా వేస్ట్ గా వాడలేదండి, మన ప్రాజెక్ట్ కోసమే వాడుతున్నాను. నిన్న గోడ తడపడానికి వాటర్ లేకపోతే అప్పటికప్పుడు నా రక్తంతో తడిపోయింది తెలుసండి. నేను ఇప్పుడు దాకా నా ప్రాజెక్ట్ ఒక ఇంజనీర్ చేతిలో పెట్టాను అనుకున్నాను. కాదండి, ఒక సరైన చేతిలో పెట్టాను. నాకు తెలియకుండా అల్లర్జున్ గారికి ఇచ్చేసావా ఈ ప్రాజెక్టు? చెప్పు, ఇచ్చేసావా? నేను పెట్టేది వీర తిలకం ఒక వ్యక్తికి కాదు, ఒక చరిత్రకి. నేను చదివింది బీటెక్, చరిత్ర ఎక్కడ వచ్చింది అందులో? బీకామ్ ఫిజిక్స్ ఉన్నప్పుడు బీటెక్ లో చరిత్ర రాదురా. ఏమండి గురువు గారు, ఇవన్నీ పక్కన పెట్టండి. 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మీరు వచ్చి చూడాలి కదా ఒకసారి ప్రాజెక్ట్. నేను రాను. ఎందుకు రావు? నేను రాను. రండి. ఒరే, నువ్వు నమ్మకానికి అమ్మ లాంటి, జీవితానికి జియో సిమ్ లాంటి. మీరు నమ్మినట్టు మా అమ్మనాన్ని నమ్ముంటే 50 ఎకరాలు అమ్ముంటది కాదు. ఈ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అన్ని కొన్నారు కదా, వాళ్ళు కూడా ఇంతవరకు చూడలేదు. బహుశా నేను కూడా చూడలేదు ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. వాళ్ళతో పాటు నేను చూస్తాను. దయచేసి మనం అక్కడికి వెళ్దాం కదా. పెద్దాయనా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. నమస్కారం అండి. మా అందరికి సొంతిల్లు ఒక కళ. 30 ఏళ్ళు కష్టపడి రూపాయి పోగు చేసి మీ దగ్గర ప్లాట్లు కొన్నామండి. ఏమండి, ఒక విషయం, షాజహాన్ తాజ్మహల్ కట్టమని కరెక్ట్ చేతిలో పెట్టాడు. నేను ఫ్లాట్స్ కట్టమని ఈ కరెక్ట్ చేతిలో పెట్టా. తప్పే ఉంది దాంట్లో? ఏదేమైనా మా అపార్ట్మెంట్ తొందరగా చూపించండి సార్. మహేష్ గారు, ఒకసారి మొత్తం బిల్డింగ్ చూపిస్తారా? బాబ్బా అబ్బా అబ్బా, అద్భుతం. ఏం కట్టాడండి? నేను అడిగేది అడిగానండి, ఏం కట్టారు? ఆర్పి గారు, బిల్డింగ్ బాగా ఉంది, పునాది గట్టిగా ఉందా లేదా? యా మహేష్, పునాది గట్టిగా వేసావా? పునాది కంగారులో మర్చిపోయానండి, పైన వేసుకుందామండి. పునాది పైన వేసుకోవడం ఏంటండి? అతను ఏమంటాడంటే 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాబట్టి పునాది కింద వేయడం కాదు, పైన కూడా వేయాలి, పై వరకు వేయాలని చెప్తాడు. తప్పే ఉందయ్యా? ఒరే, నేను అడిగేది అదేరా, ఏం కట్టారా? ఆర్పి గారు, అపార్ట్మెంట్ అయితే సూపర్ కట్టారండి. నేను ఫస్ట్ ఫ్లోర్ అడిగాను, మీరు 5th ఫ్లోర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ ఇస్తే చాలా బాగుండేది. ఎందుకో 4 రోజులకు ఎలాగొచ్చేది కదా కిందకి. అదేంటండి కిందికి రావడం ఏంటి? ఆధునికమైనటువంటి సింగపూర్ లిఫ్ట్లు పెట్టాం కదా, 5వ ఫ్లోర్ ఏంది, 1వ ఫ్లోర్ ఏంది, జమ్మా 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 జరగచ్చు కదా అంటాడు. తప్పే ఉందా? దరిద్ర పిల్లలారా, నేను అడిగేది అదే, ఏం కట్టారా? ఆర్పి గారు, ఏం వదిలేండి. ఇంతకీ అపార్ట్మెంట్ మీద ఉండాల్సింది ఒకటే ట్యాంకీ కదా, అక్కడ 2 ట్యాంకీలు కనబడుతున్నాయి. మహేష్ గారు, నాకు డౌట్ వచ్చింది. అపార్ట్మెంట్ మీద 2 ట్యాంకులు పెట్టారు, ఇంకోటి ఎందుకు? సెప్టిక్ ట్యాంక్ అండి అది. సెప్టిక్ ట్యాంక్ అండి అది.
ట్యాంక్ అక్కడ కట్టడం ఏంటండి? పెట్టండి అరవ మాకో. అతను ఏమంటున్నాడంటే జీవితంలో కిందకు చూడాల్సిన అవసరం లేకుండా పైకే బతకాలని సింబాలిక్ గా చెప్తాడు తప్ప. ఏం కట్టారండి? ఓరి అమ్మ కడుపులు మాడా, నేను అడిగేది అదేరా, ఏం కట్టారు అక్కడ? నిజంగా చెప్పు, నువ్వు ఇంజనీర్ వేనా? చార్మినార్ కట్టకముందు అలాంటి కట్టడం ఏమన్నా ఉందా? లేదు, అదే ఫస్ట్. ఇదే ఫస్ట్ కట్టడం క్రియేటివిటీగా. ఇంజనీర్ గారు, నాకు డౌట్ అండి. చెప్పండి. బిల్డింగ్ బాగుంది, ఏ సిమెంట్ వాడారు? సిమెంట్ అంటే ఏంటి? అదేంటండి సిమెంట్ అంటే ఏంటంటే సిమెంట్ కూడా తెలియదు. అతను ఏమంటున్నాడంటే సార్, సిమెంట్ ఉందా లేదా, వేసామా లేదా అన్నట్టు ఉండాలి, కానీ సిమెంట్ బస్తాలు ఎందుకు ఉంటాయని అతను సింబాలిక్ గా చెప్తాడు. తప్పే ఉందా? సర్లే కానీ ఆర్పి గారు, ప్రతి అపార్ట్మెంట్ కి అయితే వాటర్ అయితే వస్తుంది కదా. వర్షాకాలం అయితే బాగా వస్తుందండి, కత్తిన చెరువులో కదా. చెరువులో కట్టడం ఏంటండి? అపార్ట్మెంట్ చెరువులో కట్టా. అతను ఏమంటున్నాడంటే అపార్ట్మెంట్ ముందు లేక్ వ్యూ అని ఉంది, అంటే ఏంటి, చెరువును చూస్తారా అని ఉన్నారు. చెరువుని ఎక్కడో చూడటం ఎందుకు చెరువులో కట్టించాను నేను. తప్పే ఉంది దాంట్లో. నేను అడిగేది అదేరా, ఏం కట్టారు? అసలు మీరేం ప్లాన్ చేశారు? మహేష్ గారు వెనక్కి రండి. ఇదేంటండి, పక్క ఫ్లాట్ లో ఉన్న బాత్రూమ్ నుంచి ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బెడ్రూమ్ లోకి దారి ఉంది, ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బెడ్రూమ్ నుంచి ఈ పక్క ఫ్లాట్ లో ఉన్న బాత్రూమ్ దారి ఉంది. ఇదేం కట్టడం అండి? అలా కట్టడం ఏంటి? నువ్వు బాత్రూమ్ లో ఉండవు, సబ్బు అయిపోయింది, మీ ఆవిడ పెట్టుకోవాలా? ఎవరు పెట్టుకుంటారా? పక్క ప్లాట్ లో ఉండేటువంటి ఎవరో పెద్ద మనిషి పెట్టుకుంటారని ఆ దారి పెట్టాడు. దాంట్లో తప్పే ఉందా? నేను అడిగేది అదే అని చెప్తున్నానా? ఏం కట్టారు వాళ్ళు దరిద్రాలు? అదేంటో వణుకుతుంది, అదేంటో వణుకుతుంది. అరే అట్లా ఇల్లు కూలిపోయింది అక్కడ. నిజంగా చెప్పు, నువ్వు ఇంజనీర్ వేనా? అంటే ఊర్లోనే ఉపాధి హామీ పథకాలు ఉంటాయి కదండి, అందులో కూలి పనులు చేస్తుంటానండి నేను. రోజు ఇంజనీర్ పేపర్ చేతిలోంచి ఎగిరిపోయి అవి పట్టుకుందామని చెప్పి నేను పరిగెట్టాను. మీరు వచ్చి నన్ను పట్టుకున్నారు. నువ్వే కాదు ఇంజనీర్ అని చెప్పి తీసుకొచ్చాను నన్ను ఇక్కడికి. అయినా ఏం కట్టానండి? అదే ఏం కట్టారు? అదే ఏం కట్టానండి? ఒక్క నిమిషం ఆగుతావా? Let's start with నాగబాబు సార్. బాగుంది, మంచి బిల్డింగ్ కాన్సెప్ట్ ఎవరు తీసుకోలేదు, మీరు తీసుకున్నారు. దానికి అసలు ఏమీ తెలియనివాడని ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ కవర్ చేయడం బాగుంది. ఆర్పి ఎంటర్టైన్ చేశారు. రోజా గారు. అబ్బబ్బబ్బా, ఏం చేశారు, ఏం చేశారు? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. Hey, welcome to the party. Hey, come on, sweetie. Kulam kula enjoyment, they man and duty. Hey, ripo avocado, hey, pote malirado. Hey, kalam teliyane lokam chutam colorful chikati dati. Namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All our viewers, our Extra Zabardast Extra Joshful episode ni start cheyalante mana extra gorgeous and extra handsome judges ni invite cheyali. Please welcome the ever smiling Roja garu. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్కు తగ్గిపోయేటట్టు బుక్కు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద రబే 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 రంగుల రబ్బట్టు రాత్రి వస్తే ఇస్తా నీకు బిస్తరు పట్టు Time to welcome our very own laughing star, Tower Star Nagbabu garu.
రాయుడో